హలో అండి. గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళామండి. దివాళీ టైంలో గ్రోసరీ స్టోర్స్ ఇలా ఉంటాయండి. మేమొచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇది. స్టాక్ ఎక్కువ ఇలా డిస్‌ప్లేలో పెట్టేసుంటారు. మన ఇండియాలో అంత మెయింటెనెన్స్ ఉండదండి ఇక్కడ గ్రోసరీ స్టోర్స్. ఇక్కడ వర్కర్స్‌కి ఎక్కువ అవర్లీ బేస్డ్ పే చేయవలసొస్తుంది. అందుకే నార్మల్‌గానే ఉంటాయి గ్రోసరీ స్టోర్స్. ఇలా కంటైనర్‌లో పెట్టేసుంటారు ఎక్కువ స్టాకు. మాకు దగ్గరలో లిమిటెడ్ షాప్సే ఉన్నాయండి. దేశీ బ్రదర్స్, మన్‌పసంద్ ఉన్నాయి. స్టోర్స్‌కి వెళ్ళాము. ఇక్కడ ఇయర్ మొత్తంలో దివాళీ టైంలోనే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. ఆ టైంలోనే తీసుకుంటూ ఉంటారు. మేము ఫస్ట్ ఇయర్ కదండీ! ఇక్కడ వెదర్‌కి ఎలా ఉంటుందో తెలీదు. నేను 2 మంత్స్‌కి సరిపడే గ్రోసరీ తీసుకున్నాను. షేర్ చేస్తానండి. ఇక్కడ డిస్‌ప్లేలో వస్తుంది కదండీ! అవే కాస్ట్. అన్నీ ఇలా డిస్‌ప్లే చేసుంటారు. అన్ని ఘీ, బ్రూ, ఆయిల్స్ అన్నీ ఇలా పెట్టేసున్నారండి. బ్రూ 4 తీసుకున్నాము ఒకేసారి. ఘీ ఇలా ఉంటుందండి. నార్మల్ డేస్‌లో $6 అలా ఉంటే దివాళీ టైంలో $3 అలా ఉందండి. అందుకే కొన్ని గ్రోసరీ తీసుకున్నాము. డేట్స్ అన్నీ ఇలా డిస్‌ప్లే చేసున్నారు. మనం డైలీ యూజ్ చేసే మినపప్పు, కందిపప్పు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అవి తీసుకొనొచ్చామండి. ఇవి షేర్ చేస్తున్నాను మేమేం తీసుకున్నాము. రెడ్ చిల్లీస్ తీసుకున్నామండి. మన ఇండియన్ రూపీస్‌లో 414 రూపీస్. పీనట్స్ తీసుకున్నాము. చట్నీకి అలా యూజ్ అవుతాయి కదండీ! ఈచ్ ప్యాకెట్ 331 రూపీస్. దివాళీ టైం కదండీ! అందుకే తక్కువ కాస్ట్ ఉంది. నార్మల్ డేస్‌లో ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఇడ్లీ రవ్వ తీసుకున్నాము. 4, 5 ప్యాకెట్స్ అలా తీసుకున్నామండి. ఈచ్ ప్యాక్ 248 రూపీస్. పోహా తీసుకున్నాము. 165 రూపీస్ అండి. చనా దాల్ ఉంది కదండీ! అవి తీసుకున్నాము. 331 రూపీస్. కాస్కో స్టోర్‌కి కూడా వెళ్ళామండి మేము. ఉరుద్ దాల్ ఉంది కదా! మినప్పప్పు తీసుకున్నామండి. 830 రూపీస్. కాస్కోలో మినప్పప్పు, కందిపప్పు కాస్కోలో తీసుకొస్తామండి. అక్కడ ఆర్గానిక్ అంటారు అందుకని. చూసారా ఇవి డేట్స్ అండి. 7 ప్యాక్ అలా తీసుకున్నాము. ఈచ్ బాక్స్ 248 రూపీస్ అండి. బెల్లం తీసుకున్నాను. నేను ఎక్కువ పొంగలి అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. 497 రూపీస్. జింజర్ గార్లిక్ తీసుకున్నామండి అవి. ఈచ్ వన్ 337 రూపీస్ అండి. గ్రోసరీ 2 డేస్ అలా వెళ్ళేసి దేశీ బ్రదర్స్, మన్‌పసంద్ 2 స్టోర్స్‌కి వెళ్ళి మాకు యూజ్ అయ్యేవన్నీ తీసుకొనొచ్చామండి. అగరబత్తి తీసుకున్నానండి. సైకిల్ అగరబత్తి తీసుకున్నాను. ఇది 331 రూపీస్ అండి. ఇక్కడ స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి. కానీ 1 వెలిగించుకోవచ్చండి. అది అయిపోయిన వెంటనే ఇంకొకటి వెలిగించుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదండి. గోధుమ పిండి తీసుకున్నామండి. 788 రూపీస్. బాస్మతి రైస్ తీసుకున్నాము. 918 రూపీస్. ఖజానా రైస్ అండి. ఇవి కాస్కోలో తీసుకున్నాము. బావుంటున్నాయి. ఇవి ప్రెషర్ కుక్కర్‌లో యూజ్ చేస్తేనే బావుంటాయండి. నార్మల్ కరెంట్ కుక్కర్‌లో రైస్ సరిగా రాదు. ఉప్మా రవ్వ 289 రూపీస్. థిన్ పోహా అది 190 రూపీస్. బేసన్ ఫ్లోర్ అండి. శనగపిండి తీసుకున్నాము. 331 రూపీస్. పెసరపప్పు 414 రూపీస్ అండి. జీలకర్ర ఈ 2 ప్యాక్ 497 రూపీస్. ఆవాలు 331 రూపీస్ అండి. ఆయిల్ క్యాన్స్ 2 తీసుకున్నాము. నెక్స్ట్ డే కూడా వెళ్ళి తీసుకున్నాము. ఈచ్ ప్యాక్ 912 రూపీస్. దివాళీ టైంలో కాస్ట్ డిఫరెన్స్ ఎక్కువ అనిపించిందండి. అందుకే తీసుకున్నాము. $200 అలా అయింది. మన ఇండియన్ రూపీస్‌లో 16,600 రూపీస్ అండి. ఆ డేనే మేము వెజిటబుల్స్ కూడా ఎవ్రీ సాటర్‌డే అలా తీసుకొని వస్తూ ఉంటాము. కాస్కోకి కూడా వెళ్ళామండి. కాస్కోలో ఇవన్నీ మిల్క్, ఎగ్స్, బ్రెడ్ అలా కాస్కోలో తీసుకొని వస్తూ ఉంటాము. బనానాస్ అవి. మన హైదరాబాద్‌లో మెట్రో క్యాష్ అండ్ క్యారీ లాగా కాస్కోలో హోల్‌సేల్ ఉంటుందండి. ఎక్కువ తీసుకోవాలి. ఎవ్రీ వీక్ ఫ్రూట్స్ బావుంటాయండి అక్కడ. ఫ్రూట్స్ కోసం ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటాము. అప్పుడు మిల్క్ అలా తీసుకొని వస్తూ ఉంటామండి. యాపిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి అక్కడ. ఇక్కడ గ్రోసరీస్ అన్నీ క్వాలిటీ బావుంటాయండి. ఇండియా నుండి వచ్చేవారు రాగి పిండి బావుండదండి ఇక్కడ క్వాలిటీ. అలాంటివి తీసుకొస్తే కిడ్స్‌కి అలా హెల్ప్ అవుతాయి. ఇదేనండి మేము దివాళీ టైంలో ఆఫర్స్ ఎక్కువున్నాయి. మేము చేసిన షాపింగ్ ఇదేనండి. కాస్కోకి వెళ్ళామండి. గార్బేజ్ కవర్స్ ఇవి తీసుకున్నాము. 1328 రూపీస్ అండి. 1 వీక్ అలా వస్తాయండి. అన్నీ కాస్కోలో ఎక్కువ హోల్‌సేల్ ఉంటాయండి. అందుకే ఒకేసారి ప్యాక్ తీసుకొచ్చాము. 1 ఇయర్‌కి అలా సరిపోతాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.